శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దాన బలులను నాకు అంగీకారం లగునుగాక. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామములో ప్రార్థించడికి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు, తండ్రి అయిన యెహోవా, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యెషయాకు దర్శనమై ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా మందిరములో ప్రజలను నేను ఆనందింప చేస్తాను అని. దైవ మందిరాన్ని ప్రేమించినప్పుడు దేవుని మందిరములో ప్రజలను సంతోషపరిచే ప్రభు అయి ఉన్నాడు. అంత మాత్రం కాదు, కానీ నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును. మందిరములో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మందిరంలో చేయబడిన ప్రార్థన దేవుడు విని సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ఇదిగో ఇక్కడ చక్కని సుందరమైన మందిరం కనబడుతూ ఉంది. ఈ స్థలములో చేయబడిన ప్రార్థన దేవుడు విన్నాడు. సమాధానము, ఆరోగ్యాలు, ఆశీర్వాదాలు ప్రజలకు, సంఘానికి అనుగ్రహించి నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నేను కూడా ప్రార్థనను చేసుకుంటూ అనునిత్యము దేవుని మాయపరుస్తూ ప్రభువును గణపరిచే కుమారునిగా, కుమార్తెగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడేయండి నడిపించిన గాక. ఆమేన్. మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచినందుకే మాయం చెల్లిస్తూ అన్నిలో వీక్షిస్తున్న వారిని కూడా దీవించి ఆశ్రయించి మాయం పొందింది యేసే నామంలో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.